ప్రతి ఇంటి వంటగదిలో సోంపు ఒక పదార్థం. ప్రధానంగా ఇది వంటగది స్టవ్ బాక్స్లో తరచుగా కనపడుతుంది. సోంపు ఆహారం రుచిని పెంచుతుంది మరియు దానికి మంచి వాసన ఇస్తుంది. అదనంగా ఇది వివిధ ప్రయోజనాలు మరియు పోషకాలను కలిగి ఉంటుంది. చాలా మందికి తిన్న తర్వాత కొద్దిగా సోంపు తినటం అలవాటు ఉంటుంది. చాలా హోటల్లో సోంపుపై చక్కెర రేకు పూత ఉంటుంది. కొన్ని హోటళ్లలో భోజనం తర్వాత వడ్డిస్తారు. ఈ కారణంగా మనమందరం ఇది నోటికి రీఫ్రెష్ అని అనుకుంటాం. కానీ సోంపు నోటి నుండి వెలువడే వాసనను తొలగించడానికి మరియు భోజనం తర్వాత శరీరంలోని కొన్ని పనులకు సహాయపడుతుందని మీకు తెలుసా? భోజనం తర్వాత సోంపు తినటం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియచేస్తుంది. బరువు తగ్గడానికి సోంపు శరీర జీవక్రియను పెంచే శక్తిని కలిగి ఉంటుంది. ఇది అజీర్ణం, రుగ్మతలను నివారించడానికి మరియు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అయితే సోంపును సరైన మొత్తంలో తీసుకుంటే అది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మరియు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్కు సోంపు గింజలు చాలా మంచివి మరియు వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తాయి. అజీర్ణాన్ని నివారిస్తుంది. సుగంధ సోంపు గింజలు నోటిని రీఫ్రెష్ చేయడానికి మరియు మంచి నోరు వాసన రావడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది నోటిలోని లాలాజల గ్రంథిని కూడా ప్రేరేపిస్తుంది మరియు ఎక్కువ లాలాజలాలను పొందడంలో సహాయపడుతుంది. సోంపు ఇతర ప్రయోజనాలేంటో చూద్దాం. దంతాలు శుభ్రంగా ఉంటాయి. శరీరం శుభ్రపడుతుంది. జీర్ణక్రియను నిరోధిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. సోంపు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. ముఖ్యంగా ఇది గుండె సమస్యలను నివారించగలదు. ప్రధానంగా రక్తహీనత, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ఎందుకంటే సోంపులో పొటాషియం అధికంగా ఉంటుంది. రక్తహీనత, రక్తపోటును నియంత్రించే మరియు గుండెకు ప్రయోజనం కలిగించే అనేక లక్షణాలను కలిగి ఉంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత కొద్దిగా సోంపు తినటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే సోంపులో కరిగే ఫైబర్ ఉంది. మధ్యాహ్నం ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిగా సోంపు నోట్లో వేసుకుని ఉంటే దాని రసం శరీరంలోకి వెళ్లి జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నివారించబడుతుంది. సోంపు ఆహారాలను సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది మరియు వ్యర్థాలను తొలగిస్తుంది. అయినప్పటికీ సోంపును అధికంగా తినకుండా చూసుకోవాలి, లేకపోతే కడుపు పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.